मैं कोविड काल में भी आग्रह करता था कि हम स्थानीय चीजें खरीदें, वोकल फॉर लोकल के मंत्र को लेकर चले। हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं और हमारे देश में स्थानीय उत्पादन की कोई कमी नहीं है। हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज, हर संगठन को संकल्पबद्ध होगा। భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. హైదరాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కనీసం 1 సంవత్సరం పాటు పౌరులు బంగారం కొనుగోలు ఆపేయాలని పిలుపునిచ్చారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, పండుగలు ఉన్నా సరే పసిడి కొండ మానుకోవాలని ఆయన సూచించారు. साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। బంగారం కొనొద్దని ప్రధాని మోడీ చెప్పడానికి ప్రధాన కారణం మన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలను రక్షించడమే. మన దేశంలో ఏటా దాదాపు 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని వినియోగిస్తుంటారు. కానీ అందులో మన దగ్గర ఉత్పత్తి అయ్యేది చాలా తక్కువ. దాదాపు 90% పైగా బంగారాన్ని మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బంగారంతో పాటు మనకు అవసరమైన 85% ముడి చమురును కూడా విదేశాల నుంచి కొంటున్నాం. ఈ రెండింటిని దిగుమతి చేసుకున్నందుకు మనం అమెరికన్ డాలర్లలో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత ఎక్కువ బంగారాన్ని కొంటే అంత ఎక్కువగా మన ఖజానాలో ఉన్న డాలర్లు బయటకు వెళ్ళిపోతాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగిన కొద్దీ మన ఇండియన్ రూపీ విలువ పడిపోతుంది. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ కండిషన్స్ సరిగ్గా లేవు. ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్న ఈ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను స్ట్రాంగ్గా ఉంచాలంటే డాలర్లను పొదుపు చేయాలి. ఈ క్రమంలోనే విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత వరకు ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించాలని కూడా మోడీ సూచించారు. ట్రేడ్ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఇంటర్నేషనల్ పేమెంట్స్ భారాన్ని తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. सप्लाई चेन की इन मुश्किलों के बीच पिछले 2 महीने से हमारे पड़ोस में ही इतना बड़ा युद्ध चल रहा है। इसका असर पूरी दुनिया पर पड़ा है और भारत पर तो और भी गंभीर असर हुआ है। साथियों, भारत के पास बड़े बड़े तेल के कुएं नहीं है। हमें अपनी जरूरत का पेट्रोल, डीजल, गैस, ये सब बहुत बड़ी मात्रा में दुनिया के दूसरे देशों से, बाहर से मंगाना पड़ता है। युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं, आसमान को भी पार कर गए हैं। अड़ोस पड़ोस में देशों में क्या हाल है वो तो अखबारों में आता है। भारत सरकार इस युद्ध के
पिछले 2 महीनों से देशवासियों को इस संकट से बचाने के लिए लगातार प्रयास कर रही है। जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे। अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजे, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। మోడీ చేసిన ఈ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో తీవ్ర సంచలనం రేగింది. ఆయన విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే కళ్యాణ్ జ్యువెలర్స్, టైటాన్, సెంకో గోల్డ్ లాంటి బడా గోల్డ్ జ్యువెలరీ కంపెనీల షేర్లు భారీగా కుప్పకూలాయి. ఒక్కసారిగా ఈ షేర్లు 8 నుంచి 12% వరకు పడిపోవడంతో ఇన్వెస్టర్ల సంపద వేల కోట్ల రూపాయల మేర ఆవిరైపోయింది. నిపుణుల మాటల ప్రకారం ఇది ప్రభుత్వం విధించిన బ్యాన్ కాదు, దేశ ప్రయోజనాల కోసం చేసిన ఒక నైతిక విజ్ఞప్తి మాత్రమే. భారతీయులకు పసిడి మీద ఉన్న ఎమోషన్ గురించి అందరికీ తెలిసిందే. అందువల్ల జనం తమ కొనుగోళ్లను పూర్తిగా ఆపేయకపోయినా కొంతకాలం పాటు వాయిదా వేసుకునే అవకాశం ఉందని ఎకానమిక్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. మొత్తానికి మన ఎకానమీ స్టెబిలిటీ కోసం, రూపాయిని బలోపేతం చేయడం కోసం మోడీ చేసిన ఈ సూచన దేశంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. कि रोजमर्रा की कितनी सारी चीजें विदेशी है जो हम ऐसे ही यूज कर रहे हैं। और साथियों, जब मैं बात स्वदेशी की करता हूं तो लोगों को लगता है कि दिवाली के दिए खरीदो मतलब स्वदेशी हो गया। ये तो भ्रम फैलाने वाली बातें हैं, इससे सफलता नहीं मिलती है। हमें घर के उपयोग में आने वाले सामान की लिस्ट बनानी है, देखना चाहिए कितनी विदेशी चीजें घुस गई है, पता ही नहीं है। कैंची हो, कंघी हो, छोटी छोटी चीजें, टूथपिन, टूथब्रश, कितना सारा सामान विदेश से हमारे घर में घुस गया है। फिर इस लिस्ट से हमें हो सके उतना जल्दी स्वदेशी में बदलना चाहिए।